ఒక ప్రాచీన గ్రంథం ప్రపంచం యొక్క దక్షిణ అంచు గురించి వివరిస్తూ దానికి మించి ముందుకు వెళ్ళకూడదని స్పష్టమైన హెచ్చరిక చేస్తోంది. మన ఆన్గోయింగ్ సిరీస్లో రామాయణం అలాగే సుగ్రీవుడు అట్లాస్ను గమనిస్తుంటే ఒక స్పష్టమైన ప్యాటర్న్ కనిపిస్తోంది. రామాయణాన్ని జాగ్రత్తగా చదివి అందులోని సింబాలిజాన్ని పక్కన పెడితే అది మైథాలజీ కంటే జాగ్రఫీకి ఎక్కువ దగ్గరగా అనిపిస్తోంది. గత ఎపిసోడ్లో మనం ఈస్ట్ వర్డ్ ఎక్స్పెండేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రూట్ ఐస్ ఏజ్ నాటి కోస్ట్ లైన్స్, ఐలాండ్స్, రకరకాల యూనిమల్ స్పేసెస్, ఇంకా సౌత్ అమెరికా కోస్ట్ పై ఉన్న ఒక పెద్ద మార్క్తో ఎంత ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందో చూసాం. ఈరోజు మనం సౌత్ డైరెక్షన్ వైపు వెళ్తున్నాం. ఈ దశ గురించి రామాయణంలో చెప్పిన విషయాలు ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుకంటే సౌత్ను ఏదో కొత్త ప్రదేశంగా ఎక్స్ప్లోర్ చేయడానికి చూపించలేదు. దాన్ని ఒక బోర్డర్లా, ఒక చివరి హద్దులా చెప్పారు. రామాయణం స్టోరీలో ఈ సౌత్ వర్డ్ ఎక్స్పెడిషన్ అనేది చాలా ముఖ్యమైన భాగం. రావణుడు సీతాదేవిని సౌత్ వైపే తీసుకువెళ్ళాడు. జటాయు కూడా ఆ ప్రయాణించిన దిశను చూస్తాడు. దారిలో సీతాదేవి జార విడిచిన నగలను వానర సైన్యం కనుక్కుంది. ఆ నగలే ఆమె ఆ దారిలో వెళ్ళడానికి బలమైన ఎవిడెన్స్ అవుతాయి. అలా ప్రతి ఒక్క ఆధారం సౌత్ వైపే చూపిస్తోంది. అందుకే సుగ్రీవుడు తన అత్యంత నమ్మకమైన, సమర్థులైన లీడర్లను ఆ దిశగానే పంపిస్తాడు. వాళ్లే అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు. ఈ సౌత్ రూట్ అనేది ఏదో ఒక సైడ్ స్టోరీ కాదు. సీతాదేవి అన్వేషణకు, మొత్తం రిజల్ట్కు ఇదే మెయిన్ సెంటర్. సుగ్రీవుడు తాను చెప్పాల్సిన విషయాన్ని చాలా క్లియర్గా, పర్ఫెక్ట్గా మొదలు పెడతాడు. ఆయన ఏవో ఊహాజనితమైన ప్రదేశాల గురించి చెప్పలేదు. సెంట్రల్ ఇండియా నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా సౌత్ వైపు ఎలా వెళ్లాలో వివరిస్తాడు. ఆ దారిలో వచ్చే నదుల పేర్లను ఒక్కొక్కటిగా చెప్తాడు. ముందుగా నర్మదా నది, తర్వాత గోదావరి నది, ఆ తర్వాత కృష్ణానది, చివరిగా కావేరీ నది. ఇదేదో కవిత్వం కోసం రాసిన ఆర్డర్ కాదు, ఇది పక్కా జియోగ్రఫీ. ఆ నదులన్నీ కలిసి నార్త్ నుంచి సౌత్ వరకు ఒక న్యాచురల్ రూట్ను క్రియేట్ చేస్తాయి. సుగ్రీవుడు ఖచ్చితంగా ఆ రూట్నే స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతాడు. ఆ రూట్ భూమి చివరి అంచుకు చేరుకునే కొద్దీ దారి మరింత స్పష్టంగా మారుతుంది. ఆ తర్వాత సుగ్రీవుడు సౌత్ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితుల మీద ఫోకస్ చేస్తాడు. మలయ పర్వతం అలాగే మహేంద్ర పర్వతం పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తాడు. ఈరోజు మనం వాటిని వెస్టర్న్ ఘాట్స్లోని సదరన్ పార్ట్గా మరియు అగస్త్యమలై రేంజ్గా గుర్తిస్తున్నాం. ఇవి కథల్లో చెప్పుకునే కల్పిత పర్వతాలు కావు. మైదాన ప్రాంతాల నుంచి సౌత్ చివరి అంచు వరకు చేరుకోవడానికి దారి చూపే నిజమైన జాగ్రఫికల్ ఫీచర్స్. ఇక దీని తర్వాత సుగ్రీవుడు ఒక ఖచ్చితమైన ఆస్ట్రనామికల్ డీటెయిల్ ఇస్తాడు. మొత్తం రామాయణంలోనే ఇది చాలా స్పెషల్గా చెప్పొచ్చు. మహేంద్ర పర్వతం చివరి అంచున నిలబడి చూసినప్పుడు వారికి క్షితిజ రేఖ దగ్గర కనోపస్ స్టార్ సూర్యుడిలా మెరుస్తూ కనిపిస్తుందని చెప్పాడు. ఆ తారని అగస్త్య నక్షత్రం అని పిలుస్తారు. ఈరోజు కనోపస్ స్టార్ ఇండియాలోని చాలా ప్రాంతాల నుంచి కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు అలా కాదు. భూమి యాక్సెస్ నెమ్మదిగా మారడం వల్ల సుమారుగా 14,000 ఏళ్ల క్రితం ఆ నక్షత్రం కేవలం ఇండియా దక్షిణ కొన నుంచి మాత్రమే కనిపించేది. అక్కడి నుంచి కొంచెం నార్త్ వైపు వెళ్ళినా సరే అది క్షితిజ రేఖ మీద కనిపించేది కాదు. కేవలం ఈ ఒక్క అబ్జర్వేషన్ ద్వారా ఈ మొత్తం వర్ణన అంతా ఒక నిర్దిష్టమైన లాటిట్యూడ్కు, ఒక ఖచ్చితమైన టైం లైన్కు కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత సుగ్రీవుడు చెప్పిన మరో విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ అగస్త్య నక్షత్రాన్ని చూస్తుంటే ఒక కాలు పర్వతం మీద, మరో కాలు సముద్రంలో ఉన్నట్లు కనిపిస్తుందని వివరిస్తాడు. ఇది అలంకారం కోసం వాడిన కవిత్వం కాదు. సీ లెవెల్స్ ఈనాటి కంటే చాలా ఎక్కువగా ఉన్న ఆ కాలపు సౌత్ ఇండియా రియల్ జాగ్రఫీ ఇది ఖచ్చితంగా చూపిస్తుంది. ఈరోజు సముద్రం కింద ఉన్న భూభాగం అప్పట్లో పొడి నేలగా ఉండేది. కోస్టల్ సౌత్ వైపు మరింత దూరం వరకు విస్తరించి ఉండేది. నేల సముద్రంగా మారడం కూడా అకస్మాత్తుగా కాకుండా చాలా గ్రాడ్యువల్గా జరిగేది. ఖచ్చితంగా ఇక్కడే మన మోడ్రన్ అజంప్షన్స్ అన్నీ బ్రేక్ అవుతాయి. ఈరోజు ఉన్న షోర్ లైన్ దగ్గర ఇండియా ఎండ్ అవుతుందని రామాయణం ఎక్కడా చెప్పలేదు. పైగా సౌత్ వైపు నేల ఈనాటి కంటే మరింత విశాలంగా విస్తరించి ఉండేదని చూపిస్తుంది. ఈ విషయం ఐస్ ఏజ్ నాటి జియోగ్రఫీతో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. దీని తర్వాత సుగ్రీవుడు లంక గురించి చాలా స్పష్టమైన సమాచారం ఇచ్చాడు. లంక సౌత్ డైరెక్షన్లో సముద్రం అవతల ప్రధాన భూభాగానికి కొంచెం దూరంగా ఉందని వివరిస్తాడు. వానర సైన్యం లంకను సులువుగా గుర్తించడానికి వీలుగా అక్కడ భూమి ఎలా ఉంటుందో, దాని గుర్తులేంటో కూడా చెప్తాడు. ఇక్కడే మనకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తుంది. శ్రీరాముణ్ణి మొదటిసారి కలిసినప్పుడు రావణుడి గురించి తనకు పెద్దగా సమాచారం తెలియదని సుగ్రీవుడు చెప్తాడు. కానీ ఇప్పుడు అదే సుగ్రీవుడికి లంక ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసు. ఇది చూస్తుంటే ఆయనకు తెలియదు కాదు, ఇదొక స్ట్రాటజీ అని అర్థమవుతుంది. శ్రీరాముడితో ఒక నమ్మకం, బలమైన బంధం ఏర్పడిన తర్వాతే ఆయన తన దగ్గర ఉన్న సమాచారాన్ని అందించాడు. అయితే సౌత్ పోల్ గురించి ఈ వర్ణన కేవలం లంక దగ్గర ఆగిపోలేదు. ఆ తర్వాత సుగ్రీవుడు మరింత సౌత్ వైపు ప్రయాణాన్ని వివరిస్తాడు. దారిలో వచ్చే ఐలాండ్స్, సముద్రాల గురించి చెప్తాడు. అక్కడి నుంచి ప్రయాణం చాలా కష్టంగా మారుతుందని హెచ్చరిస్తాడు.
ఆ నేల చాలా కఠినంగా ఉంటుందని, సముద్రం కూడా ప్రమాదకరంగా మారుతుందని అంటాడు. మిగతా దిశల గురించి చెప్పిన దానికి భిన్నంగా ఇక్కడ ఒక స్పష్టమైన వార్నింగ్ కూడా ఇస్తాడు. ఒక బోర్డర్ అయితే దాటి వెళ్లొద్దని వానరులకు గట్టిగా చెప్తాడు. సౌత్ చివరన ఉన్న ఆ భూభాగాన్ని పితృదేవతల ప్రాంతంగా, యమధర్మరాజుకు సంబంధించిన చోటుగా వివరిస్తాడు. ఆ ప్రదేశమంతా చీకటిగా, ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. అక్కడ ఎవ్వరూ నివసించలేరు. అక్కడికి చేరుకోవడం సాధ్యమే కానీ ప్రాణాలతో తిరిగి రావడం అసాధ్యం. దీన్నేదో ప్రాణాలు పోయాక వెళ్లే లోకంలాగా, లేక ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలాగా ఆయన వర్ణించలేదు. నిజంగా అక్కడ ప్రమాదం పొంచి ఉందని, అదొక భౌగోళిక ప్రదేశమని చాలా క్లియర్గా చెప్పాడు. ఆ నేల నిజంగా ఉంది, కానీ అక్కడికి మనం వెళ్ళకూడదు అన్నది సుగ్రీవుడి ఉద్దేశం. ఈ వర్ణనంతా వింటుంటే ఇది ఖచ్చితంగా అంటార్కిటికాతో మ్యాచ్ అవుతుంది. దాదాపుగా 14,000 ఏళ్ల క్రితమే అంటార్కిటికా ఒక కఠినమైన, ఎవరు బ్రతకలేని భూభాగం. ఇక్కడ మనుషులు జీవించడం దాదాపు అసాధ్యం. మీకు తెలిసే ఉంటుంది. 1513వ సంవత్సరంలో పీర్ రీస్ అనే ఒక ఆటోమన్ అడ్మిరల్ ఎన్నో పాత సోర్సెస్ ఆధారంగా ఒక వరల్డ్ మ్యాప్ తయారు చేశాడు. తాను గీసిన ఆ మ్యాప్ కోసం ఇండియా, అరేబియా లాంటి ప్రాంతాలకు చెందిన డాక్యుమెంట్స్, అలాగే ఈ రోజు మనకు అందుబాటులో లేని ఎన్నో ప్రాచీన ఆధారాలు వాడినట్లు ఆయన తన నోట్స్లో రాసుకున్నాడు. ఆ మ్యాప్స్లో సౌత్ వైపు ఒక పెద్ద కాంటినెంటల్ ఉన్నట్టు కనిపించింది. అది సౌత్ అమెరికాతో కనెక్ట్ అయినట్లు కనిపిస్తుంది. దాని కోస్ట్ లైన్స్, అక్కడ నదులు అందులో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అంటార్కిటికా మంచుతో కప్పబడకుండా ఉన్నప్పుడు మాత్రమే అలాంటి భౌగోళిక పరిస్థితులు చూడడం సాధ్యమవుతుంది. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకు, అంటే 1531లో ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ ఓరెంటియస్ ఫినియస్ మరో వరల్డ్ మ్యాప్ క్రియేట్ చేశాడు. ఈ మ్యాప్లో కూడా సౌత్ వైపు ఒక పెద్ద కాంటినెంట్, దాని కోస్ట్ లైన్స్, లోపల ప్రవహించే నదులు స్పష్టంగా ఉంటాయి. ఆ సమయానికి అంటార్కిటికాను ఎవరూ కనుక్కోలేదు. అక్కడికి చేరుకోవడానికి ఎలాంటి ఎక్స్పెడిషన్ జరగలేదు. అసలు మ్యాపింగ్ చేయడం అనేది ఊహకు కూడా అందలేదు. అదొక తెలియని ప్రదేశమే అయినా కావాలని అక్కడికి ఎవరూ వెళ్ళకూడదు అనేదాన్ని మన సుగ్రీవుడు అర్థం చేసుకున్నాడు. ఇదే తేడా మనకు ఆ పాత మ్యాప్స్లో కూడా కనిపిస్తుంది. అందులో అంటార్కిటికాను చూపించారు, కానీ అక్కడ ఎలాంటి మానవ అవసరాలు ఉన్నట్టు కనిపించలేదు. ఆ ప్రదేశం ఉందని గుర్తించారు, కానీ ఎవరూ అక్కడికి ప్రవేశించలేదు. సుగ్రీవుడు కూడా వానరులను అక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. ఆ ప్రదేశం ఒకటి ఉందని చెప్పి ఆ బోర్డర్ దగ్గరే ఆగిపోమని ఆదేశించాడు. అసలు సుగ్రీవుడికి ఇదంతా ఎలా తెలుసు అనేది రామాయణంలో క్లియర్గా చెప్పబడుతుంది. నీకు ఈ దారులన్నీ ఎలా తెలుసు అని శ్రీరాముడు అడిగినప్పుడు సుగ్రీవుడు తన గతం గురించి చెప్తాడు. వాలి తనను రాజ్యం నుంచి వెలివేసినప్పుడు తాను ఎంతో దూరం ప్రయాణించానని చెప్తాడు. ఆ సమయంలో ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాలను తాను స్వయంగా చూశానని, భూమిని చాలాసార్లు చుట్టొచ్చానని సుగ్రీవుడు అంటాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకున్నా సరే ఒక విషయం మాత్రం స్పష్టం. సుగ్రీవుడి నాలెడ్జ్ 100% ఖచ్చితం. తన కళ్ళతో తాను చూసిన, తాను గీసిన మ్యాప్ 100% నిజం. అలాగని ఏ దేవుడో వచ్చి చెప్పింది కాదు. సౌత్ వరల్డ్ ఎక్స్పెడిషన్ యొక్క అసలు అర్థం ఇంతకంటే లోతైంది. ఆ కాలం నాటి ప్రజలకు భూమి హద్దులు స్పష్టంగా తెలుసని ఇది నిరూపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.